హరే కృష్ణ ఆత్మబంధులకు నేను ఈరోజు పీసీఓడి గురించి విషయం చర్చిద్దాం అనుకుంటున్నాను. ఒకటేంటంటే యాక్చువల్‌గా పీసీఓడి చాలా గంభీరమైన సమస్య అయిపోయింది. ప్రతి అమ్మాయిలు మన ఇండియాలో ముఖ్యంగా తెలంగాణ అండ్ ఆంధ్రాలో ఎక్కువ శాతం మంది ఈ సిటీ పీపుల్ హాస్టల్‌లో ఉండేటువంటి పిల్లలు ముఖ్యంగా రెడీమేడ్ ఫుడ్, జంక్ ఫుడ్ ఇంకా కర్రీ పాయింట్స్‌లలో వచ్చేటువంటి ఫుడ్స్ ఇంకా బాగా పాలు తీసుకునేవాళ్ళు. ఇలా మీకు తెలుసు కదా! పాల ప్యాకెట్స్ ఎక్కువ తీసుకునేవాళ్ళు. పాల ప్యాకెట్ ద్వారా వచ్చినటువంటి పన్నీర్ కావచ్చు, ఐస్ క్రీమ్స్ కావచ్చు. ఇలా చాలా రెడీమేడ్ ఫుడ్స్ అండ్ జంక్ ఫుడ్స్ అండ్ ఇంట్లో వండనటువంటి ఆహారం తినేటువంటి అమ్మాయిలు ముఖ్యంగా ఈ బిస్కెట్స్, కేక్స్, బేక్స్ అండ్ మీకు తెలుసు కదా! చాలా బేకరీ ఐటెమ్స్ ఇలా ఎన్నో రకాలైనటువంటి ఆహార పదార్థాలు ఈ యొక్క సిటీ లైఫ్ అండ్ మోడర్న్ లైఫ్‌కు అలవాటు పడ్డ అమ్మాయిలకు ఈ యొక్క పీసీఓడి ఎక్కువగా మనం చూస్తా ఉన్నాం. సో, పీసీఓడి ఉన్న వాళ్ళందరికీ సడెన్‌గా ఎప్పుడు తెలుస్తుందంటే అంటే మ్యారేజ్ అయిపోయినాక అందరూ చెక్ చేసుకుంటారు. లేకపోతే ఏదైనా సమస్య వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళు డాక్టర్ గారి దగ్గరికెళ్ళి ఏదైనా వేరే విషయంలో తెలుసుకుంటూ ఈ విషయం బయటపడుతుంది సహజంగా. సో, అందు గురించి ఒక ప్రత్యేకమైన విజ్ఞప్తి ఏంటంటే, జస్ట్ 12 ఇయర్స్, 13 ఇయర్స్ దాటిన తర్వాత అప్పుడప్పుడు ఇయర్లీ వన్స్ ఒకసారి తల్లిదండ్రులందరూ వాళ్ళ పాపలకు అంటే వాళ్ళ అమ్మాయిలకు యూఎస్ మామూలుగా అల్ట్రాసౌండ్ అబ్డామిన్ చేపిస్తే మనకు పీసీఓఎస్ ఉందా లేదా తెలుస్తుంది. అయితే పీసీఓఎస్ ఉంది లేదా గాలి బుడగలు అంటారు, నీటి బుడగలు అంటారు. ఇంకా చెప్పాలంటే ఓవరీస్ సరిగ్గా యాక్టివ్‌గా పనిచేయట్లేదు. ఇవి మనం మామూలుగా అనుకుంటుంటారు. సో, పీసీఓఎస్ అనేది ఒక హార్మోనల్ ఇంబాలెన్స్ ఉన్నటువంటి స్టేట్ అనమాట. హార్మోన్స్ అంటే ముఖ్యంగా ఈ ఫెమినైన్ హార్మోన్స్ తగ్గడము, మేల్ హార్మోన్స్ ఎక్కువ కావడం వల్ల ఈ ప్రాబ్లమ్ వస్తుంది. సో, ఈ హార్మోనల్ ఇంబాలెన్స్ ఒక సింగిల్ డేలో జరిగేది కాదండి. చాలా రోజుల పాటు జరుగుతుందనమాట ప్రాబ్లమ్. దీనికి ముఖ్యంగా మనం చేయాల్సిన మొట్టమొదటి పనేంటంటే, ఫస్ట్ వాళ్ళకు రెడీమేడ్ ఫుడ్స్ అండ్ జంక్ ఫుడ్స్, ఈ టిన్ ఫుడ్స్ అండ్ క్యాన్ ఫుడ్స్ అండ్ రెడీమేడ్ స్వీట్ బాగా హై షుగర్ ఉన్నటువంటి ఐసింగ్ షుగర్ అంటారు ముఖ్యంగా. ఐసింగ్ షుగర్ గానీ, గ్లూకోజ్ అంటారు చూడండి. మనం గ్లూకాన్-డి బాగా తియ్యగా ఉండేటువంటి లేకుంటే సాకరిన్ అంటాం. చక్కెరతో కూడినటువంటి ఇగ మీకు తెలుసు గదా! చాలా రకాలైనటువంటి తియ్యగా ఉండేటువంటి ఆహార పదార్థాలన్నిటిని ఆపేయాలండి. ఇది ఫస్ట్ ఇంపార్టెంట్. అండ్ రెండవదేందంటే రెడీమేడ్ ఫుడ్స్ అన్నీ ఆపేసి ఇంట్లోనే వంటలలో తయారైనటువంటి ఆహారాన్ని తీసుకోవడం. మూడవది నూనెలో నుంచి వచ్చినటువంటి ఆహార పదార్థాలు మాక్సిమం మానేయాలి. బరువును మనము కంట్రోల్ చేసుకోవడం. అంటే ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ వాటిని తగ్గించి, ఎక్కువగా ప్రోటీన్ సప్లిమెంట్ అండ్ ఫ్యాట్ సప్లిమెంట్స్ తీసుకోవాలి. ఫ్యాట్ కూడా అంటే డైరెక్ట్‌గా పచ్చి నూనె గనుక మనం తీసుకుంటే చాలా మంచిది. ఈ పీసీఓఎస్ వాళ్ళకు. అంటే షుగర్ అండ్ కార్బోహైడ్రేట్స్ మాక్సిమం తగ్గించాలి. మైదా మీకు తెలుసు గోధుమ రొట్టెలు అంటే గోధుమ పిండితో తయారైనటువంటివి కూడా బాగా షుగర్‌కు అంటే ఎక్కువ కార్బోహైడ్రేట్స్ అంటాం. అది కూడా మానేసి మాక్సిమం ఒకవేళ అవకాశం ఉంది వాళ్ళేమన్నా తినగలిగితే మిల్లెట్స్‌కు వెళ్ళడం చాలా శ్రేష్టం. మిల్లెట్స్ మీకు తెలుసు కదా! అరికెలు, సామలు, ఊదలు, కొర్రలు, అండు కొర్రలు, రాగులు, జొన్నలు, సజ్జలు. ఇన్ని ఐటెమ్స్ మన తెలంగాణలో అవైలబుల్ ఉన్నాయి. వీటిని వాళ్ళకు ఇష్టమైనట్టుగా కొంచెం మంచి ప్రాసెస్ చేసి కనుక పేరెంట్స్ గనుక పెట్టగలిగితే ఆడపిల్లలు మంచిగా తింటారండి. సో, ఈ ఆహారానికి వాళ్ళు షిఫ్ట్ కావాలి. మాక్సిమం పాలు బయట దొరికేటువంటి పాలను ఆపేయాలి. పాలు గానీ, పెరుగు గానీ. వాళ్ళు పాలు కావాలనుకుంటే మనము నా వీడియోస్‌లో ఉన్నాయి. లేకపోతే నువ్వుల పాలు గానీ, కొబ్బరి పాలు గానీ, ఆల్మండ్ అంటే మీకు తెలుసు కదా! బాదాం పాలు గానీ, పల్లీల పాలు గానీ. ఒక కొబ్బరి మాత్రం అప్పటిదప్పుడు పాలు తయారు చేసుకోవచ్చు. మామూలుగా కొబ్బరిని బాగా కోరి అంటే గ్రేటింగ్ చేసి, బాగా దాన్ని గ్రైండ్ చేసి కొన్ని నీళ్ళు కలిపి మనం ఒక గుడ్డలో గనుక వడగట్టితే మనకు పాలొస్తాయండి. ఆ పాలను కొంచెం గోరువెచ్చగా చేసి తాగిపియొచ్చు. ఇది పాలకు మనం బయట దొరికే పాలతో పోలిస్తే ఇది ది బెస్ట్ మిల్క్ అనమాట. మీరు కాకపోతే పెరుగు తోడుకోదు. ఈ 4 రకాల పాలు పల్లీలైనా గూడా వాటిని 24 అవర్స్ ముందు నానబెట్టాలి. సాయంత్రం కాగానే వాష్ చేసి, మళ్ళీ నీళ్లు కొత్తగా పోసి, మళ్ళీ నీళ్ళు యాడ్ చేసి, మళ్ళీ మార్నింగ్ గనుక మనం పల్లీల నుంచి కూడా పాలు తయారు చేసుకోవచ్చు. నువ్వులు కూడా అలాగే చేయొచ్చు. ఆల్మండ్ కూడా. సో, ఆల్మండ్ అంటే బాదాం అంటాం. సో, ఈ బాదాము పొట్టు తీసి మనము పాలు తయారు చేయొచ్చు. ఇది పాలను వాళ్ళకి అలా ఇవ్వచ్చు. పాలు కావాలి అనుకున్న పిల్లలకు.
సో, హాస్టల్‌లో ఉన్నటువంటి పిల్లలకైతే చాలా కష్టమండి. వాళ్ళ పరిస్థితి ఏంటంటే రెడీమేడ్ ఫుడ్డే ఉంటుంది. మాక్సిమం నా అబ్జర్వేషన్ ఏందంటే హాస్టల్‌లో ఉన్నటువంటి పిల్లలకు ఈ ప్రాబ్లమ్ చాలా ఎక్కువగా ఉంది. సో, వాళ్ళ పరిస్థితి మాక్సిమం ఏం చేయాలంటే రైస్ ఐటెమ్‌ను తగ్గించి దోస, ఇడ్లీ అట్లాంటివి తగ్గించి కార్బోహైడ్రేట్స్‌ను తగ్గించి ప్రోటీన్ సప్లిమెంట్స్ అండ్ ప్రోటీన్ ఫుడ్ అంటే కూర ఎక్కువ తీసుకోవడము, లేకుంటే పప్పు ఉంటే పప్పు ఎక్కువ తీసుకోవడం, రైస్ ఐటము, షుగర్ ఐటమ్స్‌ను పూర్తిగా మానేస్తే వాళ్ళకి రావడానికి అవకాశం ఉంది. ఆయుర్వేదంలో చాలా అద్భుతమైనటువంటి ట్రీట్మెంట్ విధానాలున్నాయి. సో, ది బెస్ట్ ట్రీట్మెంట్ ఏందంటే అశోకారిష్టం అని ఒక టానిక్ దొరుకుతుంది. అశోకారిష్టం ఇది కొంచెం స్మెల్‌గా ఉంటుంది. అది కొంచెం బాగా అనిపించదు. ఆ టానిక్ అనమాట. సో, దీన్ని నిలువ చేయడానికి సెల్ఫ్ ఫెర్మెంటెడ్ ఆల్కహాల్ తయారు చేస్తుంది. ఆ టానిక్‌లో కొంచెం ఆల్కహాల్ స్మెల్ అనిపిస్తుంది. అది కొంచెం తట్టుకోగలిగితే దీన్ని మించినటువంటి టానిక్ లేదండి. అశోకారిష్టం. సో, ఈ అశోకారిష్టము ఉదయము 15 ఎంఎల్, సాయంత్రం 15 ఎంఎల్ గోరువెచ్చని నీళ్ళలో ఒక పెద్ద గ్లాస్ అంటే 200 ఎంఎల్ గానీ, 100 ఎంఎల్ వాటర్‌లో కలిపితే ఆ స్మెల్ రాదు. ప్లస్ మనకు చాలా ఈజీగా ఉంటుందనమాట తాగడము. తాగిన తర్వాత వాసన రాకుండా ఉంటుంది. ఇది గనుక అశోకారిష్టం గనుక వాళ్ళు కంటిన్యూయస్‌గా అప్ టు ఒక 2, 3 మంత్స్ వరకు రెగ్యులర్‌గా గనుక తీసుకుంటే తొందరగా రికవర్ కావడానికి అవకాశం ఉంది. వాళ్ళలో మళ్ళీ ఫెమినైన్ హార్మోన్స్ రావడం మరియు పీసీఓఎస్ తగ్గడం, వాళ్ళకి న్యాచురల్‌గా పీరియడ్స్ రెగ్యులర్ కావడం జరుగుతుంది. అయితే పీసీఓఎస్‌లో ఇంకొక సపోర్టివ్ థింగ్ ఏందంటే ఫోలిక్ యాసిడ్ అండ్ ఐరన్ మాత్రలన్నా వేసుకోండి. లేకపోతే ఐరన్ అండ్ ఫోలిక్ యాసిడ్ గనుక ది బెస్ట్ పొట్టు ఉన్నటువంటి ధాన్యంలో ఉంటుందండి. రాగులు గానీ, సజ్జలు గానీ, మీకు తెలుసు కదా మిల్లెట్ కానీ అంటే సింగిల్ పాలిష్ కానటువంటి అసలే పాలిష్ కానటువంటి ధాన్యాన్ని అది బియ్యం కూడా కావచ్చు తీసుకుంటే మనకు ఐరన్ అండ్ ఫోలిక్ యాసిడ్ బాగా అందుతుంది. ఎప్పుడైతే ఐరన్ అండ్ ఫోలిక్ యాసిడ్ వస్తుందో మనకు హీమోగ్లోబిన్ వస్తుంది. ముఖ్యంగా ఈ పీసీఓఎస్ అమ్మాయిలు ఎక్కువగా ఎనిమిక్ కండిషన్‌లో ఉంటారు. అంటే రక్తహీనతలో ఉంటారు. ఒకవేళ ఇంట్లో ఉన్నటువంటి పిల్లలనుకోండి వాళ్ళకు అంటే నువ్వుల లడ్డు గానీ, బెల్లంతో కూడిన నువ్వుల లడ్డు గానీ, పల్లీల లడ్డు గానీ మీకు తెలుసు కదా! సజ్జలతో తయారు చేసినటువంటి లడ్డు అట్లా మనము బెల్లంతో కూడింది గనుక ఇస్తే రోజు ఒక చిన్న క్వాంటిటీలో ఇస్తే చాలా తొందరగా రికవర్ కావడానికి అవకాశం ఉంది. సో, మీకు తెలుసు కదా! ఇప్పుడు ఇంకొకటి కూడా నేను చెప్తాను. ఇది అంటే ఎలా చెప్పొచ్చంటే శతావరి అని ఉంటుంది. శతావరి చాలా అద్భుతమైనటువంటి మూలిక ఇది. ఈ శతావరి పౌడర్ కూడా దొరుకుతుంది. లేకపోతే శతావరిని గ్రాన్యూల్స్ చేసినటువంటి చాలా కంపెనీలు ఉన్నాయి. జస్ట్ లైక్ బూస్ట్ లాగా. దాన్ని నీళ్ళల్లో గానీ కలుపుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పినటువంటి పల్లీల పాలు కానీ, లేకపోతే నువ్వుల పాలు కానీ గనుక మనం దాంట్లో గనుక కలుపుకొని శతావరెక్స్ అని దొరుకుతుంది. దూత్ పాపేశ్వర్ వాళ్ళది కూడా దొరుకుతుంది. సో, కంపెనీ అనమాట దూత్ పాపేశ్వర్. ఇట్లా మీరు ఈ శతావరెక్స్ ఆర్ శతావరి పౌడర్‌ను కూడా ఈ అశోకారిష్టంతోటి రెగ్యులర్‌గా తీసుకుంటే లైఫ్ లాంగ్ ఈ శతావరెక్స్ అంటే శతావరి తీసుకోవచ్చండి. చాలా బాగా పనిచేస్తుంది. హరే కృష్ణ.